హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇదండి ఈరోజు గోంగూరతో చికెన్ ఊరగాయ చేశాను. చూడండి ఎలా ఉంటుందో. ఫస్ట్ అది కడిగి బాగా ఆరబెట్టుకునేసినాను. 2 గంటల సేపు బాగా వైట్ వుడ్లో బాగా కడిగి ఆరబెట్టుకునేసి, ఇదండి ఒక గ్లాసు నూనె, శనక్కాయ నూనె వేసి ఆకు బాగా తరిగేసుకున్నాను. తరిగేసి ఈ మరి బాణలీలో పెట్టి బాగా మగ్గబెట్టేసాను. బాగా ఒక హాఫ్ అన్ అవర్ ఏంటంటే మెత్తగా మన ఉడికిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేసానంటే వాటర్ లాగా వస్తుంది. ఇంకా వాటర్ లాగా వచ్చిందంటే మన గిన్నెతో ఇనిపేదానికి బాగుంటుంది కాబట్టి చేశాను. ఆ విధంగా వచ్చేసింది. ఇదండి తర్వాత చెక్క, లవంగం, యాలకులు, మెంతులు, ఆవాలు, ధనియాలు బాగా దానికి సరిపడేంత కొద్దిగా నేను 3/4 కేజీ చికెన్ వేసాను. 3/4 కేజీ చికెన్కి ఈ విధంగా వేయించుకునేసి పౌడర్ చేసుకుని పెట్టుకున్నాను. పౌడర్ చేసుకుని మిక్సీకి వేసుకునేసి మరి పౌడర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మళ్ళా ఒక 50 గ్రాముల నూనె వేసి చికెన్ బాగా ఉప్పు నీళ్ళల్లో బాగా కడిగేసుకొని బాగా నీళ్ళంతా బాగా పిండేసుకొని ఇదండి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా రోస్ట్ గోల్డ్ కలర్లో వచ్చే మరి బాగా మగ్గబెట్టినాను. బాగా మగ్గిపోయిన తర్వాత దాంట్లో నీళ్ళు గీలంతా ఏమి వేయకూడదు, దాంట్లో నీళ్ళు ఉడుతుంది. ఆ నీళ్ళంతా బాగా ఇంకిపోవాలా. ఇంకిపోయేంత వరకు మనం కొంచెం రోస్ట్ చేయాలి బాగా. ఇదండి మాదిరి బాగా రోస్ట్ అయిపోయింది కదా. ఈ రోస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకునేసి పక్కన దించి పెట్టుకునేసి, తర్వాత మనకి ఊరగాయకి సరిపోయేంత, పచ్చడికి సరిపోయేంత నూనె వేసుకోవాలా. అది బాగా కాగిన తర్వాత మనం అప్పుడే ఉడకబెట్టాం కదా చికెను, ఆ చికెన్ ఎత్తి దీంట్లోకి వేసుకొని బాగా కలపెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే కింద అడుగు అంటుకుందంటే ఒక భాగం మాత్రమే కలర్ వచ్చేస్తుంది, ఇంకో భాగం రాదు కాబట్టి అప్పుడప్పుడు చూసుకుంటూ దాన్ని కలపెట్టుకుంటూ ఉండాలి. ఆ విధంగా బాగా వేగిన తర్వాత ముక్క బాగా గట్టిపడిపోతుంది. మరి గోల్డ్ కలర్లో వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకునేస్తే అది ఆ వేడికి కూడా కొంచెం కలర్ బాగా డిఫరెంట్గా వస్తుంది, కొంచెం మనకి బాగుండేట్టుగా. ఇదండి మరి గోల్డ్ కలర్లో వచ్చేసింది చూడండి. స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసినాను. అల్లం, తెల్లగడ్డ మిక్సీకి వేసుకున్నాను. అది బాగా మెత్తగా గ్రైండర్ చేసి పెట్టుకున్నాను. అది వచ్చి ఆఫ్ చేసినాను కదా, మళ్ళీ ఆన్ చేశాను. స్టవ్ ఆన్ చేసి దాన్ని ఎత్తి దాంట్లోకి వేసినాను. ఇదండి బాణలీలోకి వేసినాను. 2 స్పూన్లు మిరప్పొడి వేసినాను. మనం అప్పుడే కొట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా పౌడర్ వేసాను. దాన్ని మరి బాగా మెత్తగా కలిపి పెట్టుకునేలా. కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. అంటే మిరప్పొడి మంచి కలర్ ఉంటే మనకి కలర్ కూడా బాగా వస్తుంది. ఇదండి ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు మనం అప్పుడే గ్రైండర్ చేసి పెట్టుకున్నాం కదా, గ్రైండర్ అంటే బాగా మెత్తగా ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా గోంగూర. ఇదండి ఆ విధంగా అది స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసిన తర్వాత ఇది గోంగూర దాంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకునేలా బాగా కలిపేసినామంటే మెత్తగా ఆ ముక్కలకి ఇక్కడ అంతా సరిపోతుంది. ఎందుకంటే ముక్కలు అప్పుడు ఉడకబెట్టినాము, మళ్ళీ గోంగూరలో వేసినాం కాబట్టి ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూసుకొని తర్వాత వేసినాను. అందరూ చింతపండు బాగుంటుంది అంటారు కాబట్టి చింతపండు పులుపు ఉంటుంది కాబట్టి నేను నిమ్మపండులే 2 పిండాను. టేస్ట్ అయితే సూపర్.